24వ తేదీ ఆదివారం రోజున మరి ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డిలో మరి తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక సామాజిక స్పృహ, ఈరోజు పేషెంట్ల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతకు నిదర్శనంగా ఈరోజు ఆదిత్య హాస్పిటల్ మనకు కనబడతా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కూడా తలసేమియా బాధిత చిన్నారులకు మేము ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని మన హాస్పిటల్ నిర్వాహకులు మరి చిలువేరు మారుతి గారు మనందరికీ సుపరిచితులు. మన 10 సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న ఒక జనరల్ ఫిజిషియన్ గా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ అజయ్ పేరాల గారు వారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. నిజంగా వారికి మా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ నుంచి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా మరి ప్రత్యేకంగా చిలువేరు మారుతి గారికి, అదేవిధంగా డాక్టర్ అజయ్ పేరాల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు చాలా మంది సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బులో కొంత సమాజానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన కొంతమందికి మాత్రమే ఉంటుంది. మరి అలాంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో మరి చిలువేరు మారుతి గారు ఉంటారు. ఈరోజు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ, ఏ సామాజిక సేవా కార్యక్రమం కానీ, ఏ గుడి గోపురాల నిర్మాణం కానీ, ఎక్కడైనా అన్నదాన కార్యక్రమం కానీ మీరు వచ్చిన వెంటనే నేనున్నా, నా యొక్క ఆర్థిక సహకారం అనేది ఎల్లవేళలా ఉంటుంది అని ఈరోజు కామారెడ్డి జిల్లా ప్రజలకు ఒక ఆపన్న హస్తాన్ని అందించేటువంటి వ్యక్తిగా ఈరోజు చిలువేరు మారుతి గారు నిలిచారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణంలో కోట్ల రూపాయలున్న డబ్బులున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కొద్ది మందిలో ఉన్నారు. అందులో మారకంగా ఉండడం అనేది మాకు సంతోషదాయకం. ఈరోజు రక్తదాతలను అభినందించాలనే మంచి మనసు కూడా కొందరికి ఉంటుంది. మరి మొదటి 100 మెంబర్స్ కి ఒక 700 రూపాయల విలువైనటువంటి హెల్మెట్ ను కూడా వారు తీసుకురావడం జరిగింది. అది సాధారణ హెల్మెట్ కాదు. ఆ హెల్మెట్ పైన కూడా మరి తలసేమియా చిన్నారులకు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పి ఒక ప్రింట్ తో వచ్చేటువంటి హెల్మెట్ ఇస్తున్నారు. ఆ హెల్మెట్ పెట్టుకోవడం అని అంటే ఒక చిన్నారి ప్రాణాలను కాపాడడం అనేటువంటి నిదర్శనం సమాజానికి కనబడుతుంది. కాబట్టి ఆ హెల్మెట్ కూడా 100 మెంబర్స్ కి ఇస్తున్నాము. ఆ తర్వాత 101 నుంచి 200 వరకు వచ్చేటువంటి వాళ్ళకి అప్రిసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆదిత్య హాస్పిటల్ ద్వారా తలసేమియా సొసైటీ నుండి ఒక కీ చైన్ కూడా మరి రక్తదాతలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కదిలి రావాలి, రక్తదానం చేయాలి. ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను మనం 15 రోజుల పాటు కాపాడవచ్చు. కాబట్టి మరి 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మరి ప్రారంభమయ్యేటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డిలో 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు అంటే 24th రోజు ఆదివారం రోజు ఈ తలసేమియా కార్యక్రమం కోసం బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప సేవా కార్యక్రమం అండి. ప్రజలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఎంత వీలైతే అంతమంది వచ్చి ఈ యొక్క మంచి సదావకాశాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాలన్న గారికి, అన్న వారికి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ అయినందుకు చాలా సంతోషంగా